ఒంటరిగా ఉందని మహిళను చేరదీశాడు. పని చేస్తూ సంపాదించిన డబ్బు జల్సాలకు ఖర్చయిపోతూ ఉండడం, అప్పులు పెరిగిపోతూ ఉండడంతో ఆమె నగలపై కన్నుపడింది. అంతే, ఆమెను కడతీర్చి నగలు తీసుకుని పరారయ్యాడు. కానీ మృతురాలి ఫోన్ ద్వారా నిందితుని పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఉగ్రేపల్లిలో జరిగిన మహిళా మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. కర్ణాటక ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులను ఆరా తీయగా పావుగడ సమీపంలోని అరిసికెర పోలీస్ స్టేషన్లో ఉమాదేవి అనే మహిళ మిస్ అయినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. ఉగ్రేపల్లిలోని మహిళ మృతదేహంతో ఆనవాళ్లు మ్యాచ్ అయ్యాయి. శవంపైన ఆనవాళ్లు చూసి ఉమాదేవిగా గుర్తించారు. కర్ణాటక పావగడ తాలూకా అరిసికెరకు చెందిన ఉమాదేవికి మేనమామతో వివాహమైంది. కానీ 6 నెలలకే విడిపోయి జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ మడకశిర మండలం కదిరేపల్లికి చెందిన నరసింహమూర్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తన గ్రామంలో జులాయిగా తిరిగే నరసింహమూర్తి పలు హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ జల్సాల కోసం డబ్బు ఖర్చు చేయడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చుకోవడం కోసం డబ్బులు కావాలని ఆలోచిస్తుండగా ఉమాదేవి వద్దున్న బంగారు నగలు తళుక్కున మెరిశాయి. దీంతో బెంగళూరు నుంచి అరిసికెరకు వచ్చాడు. ఉమాదేవికి ఫోన్ చేసి బస్టాండ్కు రమ్మన్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఉగ్రేపల్లి అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ శారీరకంగా ఇద్దరు ఒకటయ్యారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆమె గొంతుకు చున్ని బిగించి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అక్కడే గొయ్యి తవ్వి డెడ్ బాడీని పూడ్చిపెట్టాడు. మెల్లగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. దోచుకున్న బంగారంతో నేరుగా మడకశిరకు వెళ్లాడు నరసింహమూర్తి. అక్కడ ఓ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత నగదును కర్ణాటకలోని తన బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఇక ఉమాదేవిగా మహిళను గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమెతో దగ్గరగా మెదిలిన వారి గురించి ఎంక్వైరీ చేశారు. ఆమె ఫోన్ కాల్ లాగ్స్ ఆధారంగా నరసింహమూర్తి వ్యవహారం బయటపడింది. దీంతో అతన్ని అరెస్టు చేశారు. అతను తాకట్టు పెట్టిన బంగారంతో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నరసింహమూర్తి అనే అతను ఈ అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండేసి ఈ అమ్మాయిని నమ్మించి తీసుకొచ్చి ఆ ఏరియాకి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చంపేసి ఉగ్రేపల్లి చెరువు వంకలో ఇసుకలో పూడ్చిపెట్టి ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ ఇయర్ స్టడ్స్, చైన్ ఒకటి, తర్వాత కమ్మలు ఇవన్నీ తీసుకొని పోవడం జరిగింది. నారాయణమూర్తిని అరెస్ట్ చేసి అతను కూడా కన్ఫెస్ అయినాడు. ఏ విధంగా చేసింది మాకు అన్ని క్లియర్గా చెప్పినాడు. సీనా పర్సన్స్ కూడా చూపించినాడు. తర్వాత గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్లో లోన్లో పెట్టేసి తర్వాత ఒక ఆచార్యకి అమ్మినాడు. ఆ గోల్డ్ కూడా రికవర్ చేయింది. సో మహిళలు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. మంచివాడిగా నటించి నరసింహమూర్తి ఉమాదేవి ఉసురు తీశాడని, ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.